హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైబ్స్ విత్ శ్రీ. ఈరోజు మన వీడియోలో కామన్ మిస్టేక్స్ రెజ్యూమేలో ఏది అవాయిడ్ చేయాలని తెలుసుకుందాము. సో, యూజువల్లీ మనము రెజ్యూమే చేసేటప్పుడొచ్చేసి కొన్ని మిస్టేక్స్ అయితే కామన్‌గా చేస్తూ ఉంటామనమాట. అది ఈ వీడియో ద్వారా మీకు ఏదైతే మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి బేసిక్ లెవెల్‌లో గాని, ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో గాని అని తెలుసుకుందాం. ఫస్టొచ్చేసి స్పెల్లింగ్ మళ్ళీ గ్రామర్ మిస్టేక్ అనమాట. సో, స్పెల్లింగ్ మళ్ళీ గ్రామర్ మిస్టేకు ఈస్ ద ఫస్ట్ వే లూజింగ్ యువర్ క్రెడిబిలిటీ అనమాట రిక్రూటర్స్ దగ్గర. ఎందుకంటే ఈజీగా కొంతమంది రిక్రూటర్స్ అయితే ఈజీగా పట్టేస్తారనమాట. సో, అక్కడ మీకు క్రెడిబిలిటీ అయితే లూజ్ అవుతుంది. సో, స్పెల్లింగ్ మళ్ళీ గ్రామర్ మిస్టేకు ఎలా అవుతుంది అంటే, సో, మనము అటెన్షన్ అంత పెట్టమనమాట. సో, అందువల్ల మిస్టేక్స్ అయ్యేది కామన్‌గా ఉంటుంది. దీన్ని మనము ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే స్పెల్ చెక్ చేయండి ప్రతిదీ. మళ్ళీ రెజ్యూమే కంప్లీట్ అయిపోయినంక మొత్తం రెజ్యూమేని లౌడ్‌గా ఒకసారి చదువుకోండి. సో, అప్పుడు మీకు ఈజీగా తెలిసిపోతుందనమాట. సెకండొచ్చేసి టూ షార్ట్ ఆర్ టూ లాంగ్ రెజ్యూమేస్ అనమాట. సో, టూ షార్ట్ అంటే ఏంది అంటే, 1 పేజ్ రెజ్యూమే ఉంటుంది. లేదా టూ లాంగ్ అంటే 4-5 పేజెస్ రెజ్యూమే కూడా ఉంటుంది. సో, ద బెస్ట్ వే రెజ్యూమే ఎవరు చేసుకోవచ్చు అంటే ఫ్రెషర్స్‌కొచ్చేసి 1 పేజ్ రెజ్యూమే చేయండి. సో, మిడ్ టు సీనియర్ లెవెల్ అంటే ఒక 3 ఇయర్స్ నుంచి 7, 8 ఇయర్స్ వరకు వచ్చేసి మీరు 2 పేజెస్ రెజ్యూమే అయితే ప్రిఫర్ చేయండి. సో, థర్డ్ థింగ్ వచ్చేసి ఒకే రెజ్యూమే అన్ని జాబ్‌కి అప్లై చేయడం. అంటే యూజింగ్ ద సేమ్ రెజ్యూమే ఫర్ ఎవ్రీ జాబ్ అనమాట. ఈ రెజ్యూమే వచ్చేసి అకార్డింగ్ టు ద జాబ్ డిస్క్రిప్షన్ మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకే రెజ్యూమే పెట్టుకొని అన్ని జాబ్‌కి అప్లై చేస్తానంటే అది కుదరదనమాట. లెట్స్ సే జాబ్ డిస్క్రిప్షన్‌లో వచ్చేసి 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అనుకున్నప్పుడు మనము 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మీ దగ్గర ఉంటే దాన్ని హైలైట్ చేయాలి. సో, అలా మనము రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ రిలవెంట్ జాబ్‌కి మనకు అప్లై చేసేకి రిలవెంట్ రెజ్యూమే అయితే రెడీ చేయాల్సుంటుంది. సో, ఫోర్త్ పాయింటొచ్చేసి పూర్ ఫార్మాటింగ్ అనమాట. సో, పూర్ ఫార్మాటింగ్ అంటే డిఫరెంట్ ఫాంట్స్ యూజ్ చేసేది. మీరు ఒక 1 ఆర్ 2 ఆర్ 3 ఫాంట్స్ అయితే మీరు ఎంటైర్ రెజ్యూమే మీరు ఫాలో చేయండి. సో, ప్రతీదీ మీరు ఏమేమి రాస్తున్నారో దాన్నైతే ఫాంట్స్ చెక్ చేసుకోండి. స్పేసింగ్ చెక్ చేసుకోండి. యాస్ వెల్ యాస్ మీరు పారాగ్రాఫ్ కూడా చెక్ చేసుకోవాలి. హ్యూజ్ పారాగ్రాఫ్ ఏమైనా రాస్తున్నారంటే దట్ మైట్ నాట్ బీ ఎన్ ఇర్రెలెవెంట్ అనమాట. ఎందుకంటే అంత పారాగ్రాఫ్ చదివేంత ఓపిక ఏ రిక్రూటర్స్‌కి ఉండదనమాట. సో, మీరు పారాగ్రాఫే రాయాలి అనుకున్నప్పుడు దాన్ని బుల్లెట్ పాయింట్స్ ఏయండి. మళ్ళీ బుల్లెట్ పాయింట్స్ కూడా అన్ని దానికి త్రూఅవుట్ ద రెజ్యూమే మెయింటైన్ ద సింగిల్ బుల్లెట్ పాయింట్స్ అనమాట. సో, ఒకే ఫాంట్ లాగా బుల్లెట్ ఉంటే చూసేకి కూడా బావుంటుంది. ఫిఫ్త్ పాయింటొచ్చేసి ఇర్రెలెవెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ ఇర్రెలెవెంట్ ఇన్ఫర్మేషన్ ఏమి అని చూసుకునేదైతే మీ మ్యారిటల్ స్టేటస్ కావచ్చు, మీ హోమ్ అడ్రెస్ అవ్వచ్చు, ఫుల్ హోమ్ అడ్రెస్ అవ్వచ్చు, మీ హైట్, వెయిట్, మళ్ళీ మీరు ఏ స్కూల్‌లో చదివారు అనేది ఇదొచ్చేసి ఇర్రెలెవెంట్ ఇన్ఫర్మేషన్ కిందయితే వస్తుందనమాట. ఇర్రెలెవెంట్ కింద ఎందుకొస్తుంది అంటే మీరు జాబ్ అప్లికేషన్ ఏసేటప్పుడొచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంది దాని పరంగా ఎయాలి గానీ, ఇదొచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం అది ఇర్రెలెవెంట్ కిందనే వస్తుంది. సిక్స్త్ పాయింటొచ్చేసి మీరు ఏటీఎస్ అనమాట. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఏటీఎస్ అంటే ఏంటి? మనకెలా హెల్ప్ అవుతుందంటే యూజువల్లీ రిక్రూటర్స్ దగ్గరొచ్చేసి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్ అని ఉంటుందనమాట. సో, రిక్రూటర్స్ ఏం చేస్తారు అంటే, ఆ ఏటీఎస్‌లో వచ్చేసి కీవర్డ్ సెర్చ్ చేస్తారు. లెట్స్ సే నేనొచ్చేసి ఒక జావా డెవలపరు. ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ ఒక రిలవెంట్ స్కిల్స్ ఉంది అని అనుకుందాం. సో, రిక్రూటర్స్‌కి జాబ్ డిస్క్రిప్షన్ కూడా జావా రిక్రూటర్ కావాలి. అప్పుడు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. రిలవెంట్ స్కిల్స్ ఉండాలి. సో, అప్పుడు బూలియన్ సెర్చ్ చేస్తారు రిక్రూటర్స్ వచ్చేసి. అక్కడ బూలియన్ సెర్చ్‌లో వచ్చేసి వాళ్ళు కీవర్డ్ ఏసారా క్యాండిడేట్ అని చూస్తారు. లెట్స్ సే జావా ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ప్లస్ స్కిల్స్ వచ్చేసి జావా అవ్వచ్చు, మైక్రో సర్వీసెస్ అవ్వచ్చు, స్ప్రింగ్ బూట్ అవ్వచ్చు, మళ్ళీ మీరు మొంగోడిబి అవ్వచ్చు. ఇలాంటిది వాళ్ళు కీగా సెర్చ్ చేస్తారు. ఆ కీవర్డ్స్ మనము హైలైట్ చేయలేదంటే మన రెజ్యూమేలో, మన రెజ్యూమే వాళ్ళకి స్టాండ్ ఫర్ అవ్వదు. అప్పుడు మన అప్లికేషన్ అనేది, మన రెజ్యూమే అనేది షార్ట్ లిస్ట్ అయ్యేకి చానా కష్టమవుతుంది. సెవెంత్ పాయింటొచ్చేసి మిస్సింగ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. కొన్నిసార్లు మనము రెజ్యూమే వేరే వాళ్ళ నుంచి కాపీ పేస్ట్ చేయడం గానీ, లేదంటే మనం రెజ్యూమే చేసే హడావిడిలో వచ్చేసి మైనర్ మిస్టేక్ ఏది అంటే కాంటాక్ట్ నంబర్ మళ్ళీ ఈమెయిల్‌ని మెన్షన్ చేయం మనము. అప్పుడేమవుతుందంటే యూర్ రెజ్యూమే ఈస్ గుడ్ మీకు రిక్రూటర్స్ రీచ్ ఔట్ అయ్యేకి ఛాన్స్ ఉండదనమాట. ఎందుకంటే దే డోంట్ హావ్ యువర్ డీటెయిల్స్ టు రీచ్ ఔట్ టు యూ. కొంతమంది క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే, నా ఫోను నంబర్ ఇవ్వను. లెట్ ద క్యాండిడేట్స్ డ్రాప్ ఎ మెయిల్ టు మీ. వాళ్ళు రిక్రూటర్స్ వచ్చేసి మెయిల్ డ్రాప్ చేయని. సో, అప్పుడు నేను చూసుకుంటానని. సో, దట్స్ ఎ రాంగ్ వే ఆఫ్ అప్రోచింగ్ అనమాట. సో, వాటెవర్ ద జాబ్ డిస్క్రిప్షన్ మీరేం షార్ట్ లిస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో, సేమ్ వే రిక్రూటర్స్ కూడా మీకు రీచ్ ఔట్ అవ్వాలి అని కూడా కోరుకుంటారు.
అందుకే సో, కాంటాక్ట్ నంబర్ మళ్ళీ మెయిల్ ఐడీ 100% మీరు మెన్షన్ చేయాల్సిందే రెజ్యూమేలో. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్యాడ్ ఫైల్ నేమ్ అనమాట. లెట్స్ సే నేను రిక్రూటర్‌ని. సో, నేను నౌకరీ నుంచి మీ రెజ్యూమేని డౌన్‌లోడ్ చేసుకున్నా. అక్కడొచ్చేసి నా పేరు శ్రీనాథ్ ఆర్ఎస్. సో, నేనొచ్చేసి ఏమో ఇర్రెలెవెంట్‌గా శ్రీ అని పెట్టేసి, శ్రీ రెజ్యూమే అని పెట్టేస్తే అది అంత అపీలింగ్‌గా ఉండదనమాట. సో, ఎప్పుడన్నా గానీ మీరు ఫైల్ నేమ్ సేవ్ చేస్తున్నప్పుడు నేను ఎలా సేవ్ చేస్తానంటే శ్రీనాథ్ ఆర్ఎస్ కదా నా పేరు. సో, నా పేరొచ్చేసి శ్రీనాథ్_r_s_రెజ్యూమే ఇంతే చాలు. మీ ఫస్ట్ నేము లాస్ట్ నేము మళ్ళీ మీరు రెజ్యూమే అని పెట్టేస్తే చాలు. సో, ఇలా ఫైల్ నేమింగ్ కూడా ఇట్స్ ఎ వెరీ కీ థింగ్ అనమాట. సో, ఇవన్నీ మీరు బేసిక్ రెజ్యూమేలో మీరు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకుంటే సో, రిక్రూటర్స్ మీకు రీచ్ ఔట్ అయ్యేకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటాను. సో, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.